హలో ఫ్రెండ్, వెల్కమ్ టు హబీ ఛానల్. ఈరోజు మనము సగ్గుబియ్యంతో పాయసం ఎలా తయారు చేయాలో చూద్దాము. రండి వీడియోలోకి వెళ్ళిపోదాము. దానికి కావాల్సిన పదార్థాలు సగ్గుబియ్యం అండి, పంచదార, 1 గంట ముందు నానబెట్టుకున్న సగ్గుబియ్యము, జీడిపప్పు, కిస్మిస్, నెయ్యి. ముందుగా మనము స్టవ్ మీద బాండి పెట్టి అందులో నెయ్యి వేసుకోవాలి. 2-3 స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని స్టవ్ని సిమ్లో పెట్టుకొని నెయ్యి కాగిన తర్వాత జీడిపప్పు, కిస్మిస్ని ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు, కిస్మిస్ని దోరగా ఫ్రై చేసుకోవాలి. దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చూసారా ఫ్రెండ్, ఇలా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయింది. నెక్స్ట్ అదే బాండీలో 50 గ్రామ్స్ సేమియా తీసుకున్నానండి. బాంబినో సేమియా తీసుకున్నాను. ఈ 50 గ్రామ్స్ సేమియా కూడా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఈ కలర్ వచ్చే వరకు సేమియాని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ మనము పొయ్యి మీద వేరే బండి పెట్టుకొని అందులో నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఈ స్పూన్తో 2 స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి. నెయ్యి బాగా వేడెక్కిన తర్వాత ఇందులో ఇదిగోండి ఫ్రెండ్స్, 2 లవంగా చెక్క, 2 పీసెస్ లవంగా, 2 పీసెస్ చెక్క, వీటిని నేతిలో తాలింపు వేయాలి. ఈ లవంగా చెక్క కొంచెం చిట్పట్ అంటూ ఉండంగా మనం ఇందులో ఈ లవంగా చెక్క తాలింపు వేయటం వల్ల సగ్గుబియ్యం పాయసం ఆ ఫ్లేవర్తో చాలా బాగుంటుందండి. తర్వాత మనము ఎసురు పోయంగానే ఈ లవంగా చెక్కని తీసేసి బయటపడేయచ్చు. ఫ్లేవర్ కోసం అయితే ఇలా తాలింపు వేయాలి లవంగా చెక్క. చూసారండి లవంగా చెక్క. ఇప్పుడు మనము వాటర్ పోసుకుందాం. ఎసరు ఒక 2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. లవంగా చెక్క తాలింపు వేసాను కదండి, ఈ లవంగాని చెక్కని మనము ఈ వాటర్లో నుంచి తీసేద్దాము. ఇది ఓన్లీ ఫ్లేవర్ కోసమేనండి వేసింది, తర్వాత తీసేయచ్చు అన్నమాట.
ఎవరో ఒకళ్ళేనండి లవంగా చెక్క తాలింపు వేసేది ఈ సగ్గుబియ్యం పాయసంలో. అందరూ తాలింపు ఏం వేయరు లవంగా చెక్కతో. చూస్తున్నారా ఫ్రెండ్స్, లవంగా చెక్క మొత్తం తీసేసానమాట. ఎసరు కూడా కాగుతుంది. ఇప్పుడు ఇందులోకి మనము 1 గంట ముందు నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేసేసుకుందాము. సగ్గుబియ్యం వేసిన తర్వాత కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగంటుతుందన్నమాట. సగ్గుబియ్యం ఎసరులో వేసిన తర్వాత ఒక 10 నిమిషాల వరకు ఉడకనివ్వాలి. 10 నిమిషాలు అంటే మనం వాటర్లో నానబెట్టాం కాబట్టి ఒక 10 నిమిషాల్లో అయిపోతుందండి. వాటర్లో నానబెట్టకపోతే కనుక ఒక అరగంట వరకు పడుతుందన్నమాట సగ్గుబియ్యం ఉడకడానికి. ఇప్పుడు మనకు ఓన్లీ 10 మినిట్స్ అయితే సరిపోతుంది. సగ్గుబియ్యం ఉడుకుతూ ఉన్నాయండి. ఇంకా 2 మినిట్స్లో ఇవి ఉడుకుతాయి అన్నమాట. ఈలోపు మనము ఇంకో పొయ్యి మీద పాలు పెట్టుకుందాం. పాలు కాగిన తర్వాత నెక్స్ట్ ఇందులో కలిపేసేయచ్చు. ముందుగా పాలు స్టవ్ మీద పెట్టేసుకున్నాను. చూస్తున్నారా ఫ్రెండ్స్, సగ్గుబియ్యం ఆల్మోస్ట్ ఉడికినాయి. ఇందులో మనము సేమ్యాల్ని యాడ్ చేసుకుందాం. సేమ్యాల్ని యాడ్ చేసేసానండి. ఈ సేమ్యా కూడా ఒక 2 మినిట్స్ ఉడికిన తర్వాత ఇందులో మనము షుగర్ యాడ్ చేసుకుందాము. చూస్తున్నారా ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ సేమ్యా కూడా ఉడికిపోయింది. మీకు తెలుసు కదా ఫ్రెండ్స్, నేను ఏ స్వీట్ చేసినా కూడా స్వీట్ రెసిపీలో ఒక్క చిటికెడు ఉప్పుని మట్టుకి కంపల్సరీ యాడ్ చేస్తాను. ఎందుకంటే ఆ స్వీట్నెస్ చాలా టేస్ట్గా ఉంటుందని. ఎప్పుడు నేను ఏ స్వీట్ చేసినా కూడా చిటికెడు ఉప్పు కంపల్సరీ యాడ్ చేస్తానండి. చూస్తున్నారా ఫ్రెండ్స్, సేమ్యా కూడా బాగా ఉడికిపోయింది. ఇందులో మనము చక్కెరని యాడ్ చేసుకుందాం. నేను 150 గ్రాముల సగ్గుబియ్యం తీసుకున్నానండి. ఒక 50 గ్రాముల సేమ్యాల వరకు ఉంటాయి. ఈ రెండిట్లో నేను ఒక అరకిలోకి తక్కువ, పావు కిలోకి ఎక్కువ అండి పంచదార యాడ్ చేస్తున్నాను. మీరంతా అయితే తీపి ఎక్కువ తినేవాళ్ళైతే కొంచెం షుగర్ ఎక్కువ యాడ్ చేసుకోండి. మరీ ఎక్కువ కాదు, మరీ తక్కువ కాదు అనుకుంటే నేను చెప్పిన ప్రకారంగా వేసుకోవచ్చు. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు షుగర్ వేసుకోవచ్చు. వాళ్ళ టేస్ట్ని బట్టి పాయసం బాగుంటుందన్నమాట. కొంచెం 5 నిమిషాల వరకు ఉడకాలి. చక్కెర వేసిన తర్వాత కూడా ఒక 5 మినిట్స్ బాగా ఉడికిందండి ఈ పాయసం. చూస్తున్నారా, స్వీట్ కూడా పర్ఫెక్ట్గా సరిపోయింది అనుకుంటున్నాను. టేస్ట్ చూసి కానీ చెప్పను. ప్రస్తుతం ఇందులో మనమైతే ఇప్పుడు మిల్క్ యాడ్ చేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మిల్క్ యాడ్ చేస్తాను. సారీనండి, స్టవ్ ఆఫ్ చేసే ముందు కొంచెం యాలకుల పొడిని, అంటే 1 స్పూన్ యాలకుల పొడిని యాడ్ చేసుకుందాము. యాడ్ చేసి కొంచెం బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మిల్క్ యాడ్ చేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? స్టవ్ ఆఫ్ చేసేసాను ఫ్రెండ్. ఇప్పుడు మనము ఇందులో పాలు కలుపుకుందాము. నేనైతే చెప్పాను కదా ఫ్రెండ్స్ ఇందాక, 150 గ్రామ్స్ సగ్గుబియ్యం, 50 గ్రామ్స్ సేమ్యా, పావు కిలో కన్నా ఎక్కువ, అరకిలో కన్నా తక్కువ
షుగర్ యాడ్ చేసుకున్నాను. ఇందులో 1 లీటర్ పాలండి. ఇదిగోండి 1 లీటర్ పాలు బాయిల్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో ఈ పాలు యాడ్ చేసుకుంటాను. లీటర్ పాలు కంపల్సరీ పడతాయి ఫ్రెండ్స్. పాలతో చేసిన ఏ స్వీట్లోనైనా కూడా పాలు ఎక్కువగా ఉండాలండి. పాలు లేకపోతే అసలు రెసిపీ అంటూ రుచిగా ఉండదన్నమాట. మిల్క్ యాడ్ చేసిన తర్వాత ఇందులో మనము ఫ్రై చేసి పెట్టుకున్న కిస్మిస్, జీడిపప్పుని యాడ్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, సగ్గుబియ్యం పాయసం రెడీ. ఇప్పుడు మనం దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. సగ్గుబియ్యం పాయసం రెడీ అండి. చూస్తున్నారా ఎలా ఉన్నాయో? డ్రై ఫ్రూట్స్, సగ్గుబియ్యము, మిల్క్. చూడటానికే చాలా బాగుందండి. అబ్బా, నోరు ఊరిపోతుంది. ఒకసారి నేను టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. స్వీట్ సరిపోయిందో లేదో చూద్దాం. వెరీ గుడ్ ఫ్రెండ్స్, చాలా బాగుంది. టేస్ట్ కూడా అదిరిపోయింది. స్వీట్ కూడా సరిపోయిందనమాట. మీరు కొంచెం ఎక్కువ తింటే కనుక ఇంకొంచెం షుగర్ యాడ్ చేసుకోవచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నలుగురికి ఈ వీడియో షేర్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఈ రెసిపీలో ఏమైనా డౌట్స్ ఉంటే నోటిఫికేషన్ ద్వారా నాకు రాసి పంపించండి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకేనండి, మీ హబీ. బాయ్.